ధర్మస్థల కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఇప్పుడు మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. రక్త చరిత్రను మట్టిలో కలిపేశారు. నేత్రా నది ఒడ్డున వేల మంది మృతదేహాలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. దీంతో అక్కడ కల్కి తన ప్రభావాన్ని చూపించడానికి రాబోతున్నాడంటూ ప్రచారం సాగుతుంది. దుష్ట శిక్ష రక్షణ కోసం వేట మొదలు పెట్టబోతున్నాడట. ఇంతకీ ధర్మస్థల కల్కి తన ప్రభావం చూపించడానికి కారణం భూతం కాబోతుందా? వేట కొడువలితో అధర్మాన్ని అంతం చేయబోతున్నారా? కర్ణాటకలోని ధర్మస్థలంలో మోగబోతున్న యుద్ధభేరి 2027లో భూమి మీదకి రాబోతున్న నవయుగ కల్కి. అధర్మాన్ని కూకటి వేళతో తుంచివేయనున్న కల్కి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల మంజునాథుడు కొలువుదీరిన ఆలయం. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ధర్మ మార్గానికి మార్గదర్శకమైన స్థలం అనుమానాల అగ్నిలో కాలిపోతోంది. ఒకప్పుడు ధర్మానికి నిలువెత్తు ఉదాహరణగా పేరొందిన ధర్మస్థలం నేడు భయానికి ప్రతీకగా మారింది. ఆ ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు. ఆ శవాలను స్వయంగా తానే ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదు చేశాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వేలాది మంది యువతులు మైనర్లని చాలా దుర్మార్గంగా చంపేసి పూడ్చిపెట్టారు. నేత్రానది ఒడ్డున మరికొందరిని కాల్చేశారు. దీంతో కల్కి రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కల్కి రావాలంటే ఆయనకు ఓ కారణం కావాలి. కారణం ఏమిటంటే అధర్మం విపరీతంగా పెరిగిపోవాలి. ఇప్పుడు అది ప్రబలింది. అది కూడా ఎక్కడ? ధర్మస్థలంలో, ఓ పవిత్రమైన ఆలయంలో. దక్షిణ కన్నడ జిల్లాలో 2 మతాలకు ఆధ్యాత్మిక క్షేత్రం. సాక్షాత్తు మంజునాథ స్వామి కొలువైన ప్రాంతం. జైనుల ఆరాధ్య దైవం. అలాంటి ప్రాంతంలో అధర్మం అసలెలా ప్రవేశించింది? ప్రవేశించడమే కాదు, దాదాపు 2 దశాబ్దాల పాటు దురమాడుతూ వెళ్ళింది. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ల మహిళల వరకు చంపుకుంటూ వెళ్లారు దుర్మార్గులు. చాలా దారుణంగా జరిగిన ఈ వ్యవహారానికి నేత్రానది సాక్ష్యమైంది. నేత్రానది ఒడ్డున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే ఆ కార్మికుడు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన అంశం మాత్రమే, కానీ లోపల ఏదో జరుగుతోంది. కల్కి ఆల్రెడీ ఒరిస్సా ప్రాంతంలోని బాలాసోర్ ప్రాంతంలో తన అంశాలతోటి ప్రవేశించి ఉన్నారట. బలభద్రుడు, సుభద్ర రూపంలో కల్కి అంశాలు అక్కడ ప్రవేశించి ఉన్నాయని అంటున్నారు పండితులు. మనం తరచూ చెప్పుకునే ఒక మహానగరం, దివ్య పురుషులకు ఋషులకు మాత్రమే కనబడే హిమాలయాల్లో ఉండే మహానగరం. అలాంటి మహానగరానికి రెప్లికా ఆ ఒరిస్సాలోని సంబాల్పూర్. శంబాలా మహానగరానికి రెప్లికా ఆ సంబాలాపూర్లోనే కల్కి అంశాలైన సుభద్ర, బలభద్రుడు ప్రవేశించి ఉండడం. కల్కి కూడా మహా అయితే 1-2 ఏళ్ల లోపల ఆయన అక్కడికి ప్రవేశిస్తారని అంటున్నారు పండితులు. కల్కి ప్రవేశించగానే వేట మొదలెడతాట. ఆ వేట ఎలా ఉంటుందంటే అధర్మాన్ని వెతుక్కుంటూ వెడతాడు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అధర్మం ఎక్కడ కనిపిస్తే అక్కడ వేట కొడవలితో తెగ్గొట్టి మరీ వెడతాడు. తన మన అనేది తనకు లేదు. మతం, ప్రాంతం, భాష, దేశం లెక్క కాదు. అధర్మం, ధర్మం రెండే ఉంటాయి కల్కి దృష్టిలో. ఇదే మహాపండితులు చెబుతున్న మాట. అక్కడ కల్కి మొదలుపెట్టబోయే యుద్ధం అంటే పాపాల కుప్పగా మారిన ధర్మస్థలంలో ధర్మస్థల పేరులోనే ధర్మం ఉంది. కానీ అక్కడికి అధర్మం వెతుక్కుంటూ వచ్చింది. దేవుణ్ణి సవాల్ చేయాలంటే అధర్మాన్ని ఆచరించే వాళ్ళు, అసురులు, అసుర ప్రవృత్తి ఉన్నవాళ్లు అక్కడికి వస్తారు. సో ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడికే వెతుక్కుంటూ వచ్చారు. రకరకాల రూపాల్లో ఎవరెవరి చేతో ప్రేరేపింపబడి హత్యలకు గురైన వాళ్లు వేలాది మంది ఉన్నారక్కడ. అస్థిపంజరాలు వందల సంఖ్యలో బయటపడ్డాయి. 17 ఏళ్ల సౌజన్య, 21 ఏళ్ల అనన్య భట్, ఇలా చాలా మంది అక్కడ దృశ్యమయ్యారు. కొందరు విగత జీవులుగా మారారు. యాసిడ్తో ముఖాలు కాల్చేసి పాతిపెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. పాతిపెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన కార్మికుడు చివరికి తన కుటుంబాన్ని బెదిరించేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. అయినా అపరాధ భావం మాత్రం అతన్ని వదల్లేదు. పశ్చాత్తాప భావంతో ముసిగేసుకుని వచ్చి మరీ కోర్టులో కన్ఫెషన్ ఇచ్చిన పరిస్థితి. ఆ కార్మికులు అంత్యక్రియలు మాత్రమే చేశారు. కానీ వెనకుండి నడిపించింది మాత్రం మాఫియానే అని అంటున్నారు మరికొందరు. ఆ మాఫియా ఎలా చెబితే అలా చేశాడు. మాఫియా ముందుగా అమ్మాయి, మైనర్లు అని చూడకుండా అత్యాచారం చేయడం, ఆ తర్వాత కళ్ళు, కిడ్నీలు తీసి విదేశాలకు ఎగుమతి చేయడం వంటివి చేస్తుండేవారన్న ఆరోపణలు తాజాగా వినిపిస్తున్నాయి.
అధర్మం ఒక దగ్గర గుంపుగా చేరింది. అసుర ప్రవృత్తి ఉన్న మాఫియా మొత్తం అక్కడికి వచ్చి చేరింది. దేవుడు చూశాడు, భరించలేని స్థితికి వచ్చాడు. అసుర ప్రవృత్తి ఉన్న మనుషుల తీరుతో విసిగిపోయాడు. పాపాలు పండిపోయాయి. ఇక ఆ భగవంతుడు కల్కి రూపంలో వస్తున్నాడు. ఆల్రెడీ సంబల్పూర్ నుండి తన అంశలు బయలుదేరి ధర్మస్థలికి వచ్చాయని గురువులు అంటున్నారు. ధర్మస్థలికి చేరుకున్న తర్వాత అక్కడ వేట మొదలవుతుందట. అధర్మాన్ని పరిగెత్తించడం అక్కడ మొదలవుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుందంటే 13 దేశాలు భారతదేశం మీద యుద్ధం చేస్తాయట. అది తక్షణం జరగకపోవచ్చు. సమీకరణాలు ఆ రకంగా మారుతుంటాయి. నిన్నటికి నిన్న కంబోడియా, థాయిలాండ్ వీళ్ల మధ్య యుద్ధం. అది కూడా ఒక దేవాలయం కోసం. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న పహల్గాం ఉగ్రదాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేశాం. ఇదంతా కల్కి గమనిస్తూనే ఉన్నాడు. అధర్మం మరింతగా బలపడి చాలా బలంగా ఎదురు తిరిగినప్పుడు మాత్రమే కల్కి వస్తాడు. ఇప్పుడు అది వచ్చేసింది. 2027 టార్గెట్ గా పెట్టుకున్నది కూడా అదేనట. ఆ టైంలో పాకిస్తాన్ మరిన్ని ఘోరాలకు పాల్పడబోతోందట. ఉగ్రదేశం కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు. పాకిస్తాన్ ఐడియాలజీ ఉన్న సిరియా కావచ్చు, హెజ్బుల్లా, హౌతీలు, హమాస్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కావచ్చు. వీళ్ళంతా విపరీతమైన నిధుల వెల్లువతోటి భారతదేశం మీద 13 దేశాలను కూడగట్టుకుని మరీ యుద్ధం చేయబోతున్నారట. ఈ యుద్ధంలో అంతిమంగా భారతదేశం గెలుస్తుందనుకోండి, కానీ ప్రాణ నష్టం, జన నష్టం ఉంటుంది. కురుక్షేత్రంలో 18 అక్షోహిణుల సైన్యం, కానీ మిగిలింది ఎంతమంది? వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన వాళ్ళు మాత్రమే. ఖచ్చితంగా అధర్మాన్ని అణచివేయడానికి, తుంచివేయడానికి కల్కి వస్తాడు. కల్కి యుద్ధమే చేస్తాడు. యుద్ధం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేసి అధర్మాన్ని తెగ నరుక్కుంటూ వెళ్తాడు. ధర్మస్థాపన కూడా అప్పుడే జరగవచ్చు. అంటే 2027లో జరిగే ఒక భీకర సంగ్రామం వరల్డ్ వార్ 3కి మించి ఉండవచ్చు. ఇందులో భారత్దే అంతిమంగా పైచేయి. గ్లోబల్ ఎకానమిక్ గ్రోత్ కి భారత్ కంట్రిబ్యూషన్ లో ఇవాళ భారత్ 2వ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంటే అమెరికా 3వ స్థానంలోకి వెళ్ళింది. మనకి చైనాకి 7% మాత్రమే తేడా. ఆర్థికంగా మళ్లీ మనం పుంజుకుంటున్నాం. 2025 నుంచి సత్యయుగం ప్రారంభమైందని అంటున్నారు నిపుణులు. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, మత ఘర్షణలు, నలుదిక్కులా చుక్కలు రాలడం, గ్రహాంతరవాసులు భూమిపైకి రావడం, జల ప్రళయాలు వంటి వాటి వల్ల అధర్ములు అంతమవడం జరుగుతుందట. 2025లో థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుందని కూడా చెబుతున్నారు. 2025 మార్గశిర మాసంలో దైవం భూమిపై ధర్మస్థాపన చేయడానికి అవతరించబోతున్నాడట. 2025 నుంచి 29 వరకు అధర్మం అంతమవుతుందని అంటున్నారు. 2029 నుంచి పూర్తి సత్యయుగం ప్రారంభం అవ్వబోతుంది. పీస్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ వార్. యుద్ధం తర్వాతే శాంతి నెలకొంటుంది. ఆ ఫార్ములా కల్కి కనిపెట్టింది. కల్కి అంటే ఫార్ములాతోటి వస్తున్నాడని పండితుల మాట. ఇక ఆఖరికి ధర్మస్థలంలో కూడా యుద్ధ బేరి మోగబోతోంది.